శ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ పరబ్రహ్మణే నమః. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 4వ రోజు పాసురాన్ని మనం అనుసంధించుకుంటున్నాం. అమ్మ గోదాదేవి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి తిరుప్పావై ప్రబంధంలో 4వ పాసురాన్ని, ఈ 4వ పాసురంలో అమ్మవారు ఆశిమనే కన్నా ఒండుని కైకరవేల్ అని స్వామిని ప్రార్థించేటువంటి అద్భుతమైనటువంటి పాసురం. ఒకసారి పాసురాన్ని చెప్పుకుందాం. ஆசிமனை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊசி முதல்வ நிர்வம்போல் மெய்கரத்து பாஷியந்தோலுடைர் பற்பனாபன் கையில் ஆஷி போல் மின்னி வலம்பரி போல் நின்னதிருந்து தாஷாதேஷாங்கமுதைத்த சரவர போல் வாழ்வருகினை பெய்திடாய் நாங்களும் மார்கர் நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய். ஆழிமனை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியில் புக்கு முகந்து கொடார் தேரி ஊசி முதல்வ நிர்வம்போல் மைகரத்து பாழியந்தோருடை பற்பனாவன் கையில் ஆஜி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாஷா தேசாங்கமுதைத்த சரவர போர் வாஜுவனிகளை பெய்திடாய் நாங்களும் మార్గర నీరాడ మగిసిందేలోరెంబావాయ్ అని చెప్పి ఆశమనే కన్నా అని సంబోధిస్తూ స్వామిని మేఘములను వర్షించమని ప్రార్థిస్తున్నారు. మేము ఈ మార్గశిర స్నాన వ్రతం చేస్తున్నాము కాబట్టి మా కోసం వర్షించవయా అని మేఘుణ్ణి ప్రార్థిస్తూ ఏమంటున్నారు? ఎలా వర్షించాలి? స్వామి యొక్క ఆయుధమైనటువంటి శారంగం అనే ధనస్సు నుండి ఏ విధంగా వడివడిగా బాణాలు వెలువడతాయో అలాంటి వేగంతో వర్షం రావాలి. ఏదో చిన్న చిన్న చినుకులు పడితే చాలదు. మరి ఎలా ఉండాలట? అంతవడిగా వచ్చేటువంటి ఆ వర్షపు బిందువులు మమ్మల్ని తాకి బాధించకూడదు, మాకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించాలి. ఆ విధంగా వర్షించు స్వామి అని చెప్పి నాంగళ మార్గర నీరాడువాన్ అని మగిసిందేలోరెంబావాయ్. ఈ నెల అంతా కూడా ఈ మార్గశిర స్నాన వ్రతం మేము చేస్తున్నాము. మా వ్రత సమృద్ధి కోసం నువ్వు చక్కగా వర్షించు అని చెప్పి ప్రార్థించేటువంటి శ్లోకం. మన పూర్వాచార్యులు పెద్దలందరూ కూడా వర్షాభావంగా ఉన్నప్పుడు వర్షాలు కురవడానికి కూడా ఈ పాసురాన్ని అనుసంధానం చేసి చక్కటి వర్షాలను పొందినటువంటి అనుభవాలు ఉన్నవి. ఆ విధంగా జల సమృద్ధి కోసం మేఘుణ్ణి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆత్మగా ఉన్నటువంటి ఆ స్వామిని ప్రార్థిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.